రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇందులో సాక్షి ట్యాబ్ ఏది బాబు అన్న ఒక వార్తను హైలైట్ చేసి, డిసెంబర్లో ట్యాబులు అందక విద్యార్థులు డేలా, అన్ని పథకాలు నిలిపేసిన కూటమి సర్కార్, ప్రభుత్వ విద్యా వ్యవస్థతో ఆటలు, అమ్మ ఒడి లేదు, నాడు నేడు టాపర్లకు సత్కారం నిలిపేత, ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ ఐబీ టోఫెల్ సెక్షన్ రద్దు, ఐఎఫ్పీలు స్మార్ట్ టీవీలతో డిజిటల్ క్లాస్ రూమ్ బోధనకు నీరుగార్చిన వైను, ఘోరంగా మారిన గోరుముద్ద, మధ్యాహ్న భోజనానికి పిల్లల దూరం, నాడు ఐక్యరాజ్య సమితిని సైతం మెప్పించి నేడు ఆకలి డొక్కలతో నకనక, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల విధానానికి స్వస్తి, నాడు నేడు పనులు మధ్యలో నిలిచిపోయి అస్తవ్యస్తంగా స్కూళ్ళు, పథకాలు అందక చదువులు భారమై పెరుగుతున్న డ్రాప్అవుట్, సదుపాయాలు కరువై ప్రమాణాలు క్షీణించి 2 లక్షల మంది ప్రైవేటు బాట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొత్తం విద్యార్థులు ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారు అన్నటువంటి విషయాన్ని. అలాగే అయ్యా చంద్రబాబు విద్యార్థులకి ట్యాబ్ ఎక్కడా అన్నటువంటి వార్తని ఏది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. తను అడిగారు అన్నటువంటి పాయింట్ని, ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి విద్యార్థులకు ఏటా డిసెంబర్ 21న అందజేసిన ట్యాబుల్ని ఏడాది ఎందుకు ఇవ్వడం లేదు, పిల్లల తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు. ట్యాబ్లు ఇచ్చిన సమయంలో పిల్లలతో తాను దిగిన ఫోటోను కూడా వైఎస్ జగన్ అటాచ్ చేశారు. ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే, ఏటా డిసెంబర్ 21న ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతికి